నమస్తే. నేను సైనా. వెల్కమ్ టు సీఎం టుడే. పహల్గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి చెందిన వాళ్లేనని మీకెలా తెలుసంటూ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం సోమవారం రోజు పార్లమెంట్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. అయితే మంగళవారం రోజు అదే పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా సమాధానం తెలిపారు. ముఖ్యంగా పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాదులని కాపాడటం వల్ల ఆయనకేం వస్తుందో చెప్పాలని కోరారు. వారు నిజంగానే పాకిస్తాన్‌కి చెందిన వాళ్లేనని, వారి ఓటర్ ఐడి నెంబర్లు చాక్లెట్లే అందుకు సాక్ష్యమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సోమవారం రోజు భారత సైన్యం ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులని మట్టుబెట్టిందని స్పష్టం చేశారు. సోమవారం రోజు కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు, దానికి ఎవరు బాధలో చెప్పారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే తాజాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ ప్రశ్నకి బదులిచ్చారు. తాము అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్ నాయకులు అడిగిన ప్రశ్నలకి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని రుజువేంటని అడిగారు. అయితే అసలు దాయాది దేశాన్ని రక్షించే వారికి ఏం వస్తుందో చెప్పాలని తాను అడగాలనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. చిదంబరం అలా మాట్లాడటం చూస్తుంటే ఆయన పాకిస్తాన్ కి క్లీన్ చిట్ ఇస్తున్నట్టుగా అర్థమవుతుందన్నారు. అంతేకాకుండా పహల్గామ్ లో దాడికి పాల్పడి 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ముష్కరులు పాకిస్తాన్ కి చెందిన వాళ్లేనని స్పష్టం చేశారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులకి పాకిస్తాన్ ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా ఆ నెంబర్లని తనిఖీ చేయగా అక్కడివేనని తేలాయని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం అవి తమ వద్దే ఉన్నాయని స్పష్టం కూడా చేశారు. అంతేకాకుండా ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్న చాక్లెట్లు కూడా పాకిస్తాన్ లో తయారు చేసినవేనని, ఈ సాక్ష్యాలన్నీ చూస్తుంటే వారు దాయాది దేశానికి చెందిన వాళ్ళని అర్థమవుతుందని ఈ సందర్భంగా అన్నారు. అంతేకాకుండా పహల్గామ్ దాడికి సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని అమిత్ షా ప్రకటించారు. కీలక నిందితుడు సులేమాన్ని సోమవారం రోజు మట్టుబెట్టామని పేర్కొన్నారు. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా వారిని చంపిన భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. చైనీస్ డివైస్ సాయంతో అతడి జాడని గుర్తించి మెరుపు వేగంతో అతని పనిపట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ మహాదేవ్ ను చేపట్టిన రాష్ట్రీయ రైఫిల్స్, పారా కమాండోలు అడవుల్లోకి వెళ్లి ఉగ్రవాదులని గుర్తించి కాల్పులు జరిపారు. మొత్తంగా ముగ్గురిని చంపేశారు. మరి వీరిని హతమార్చేందుకు చైనీస్ డివైస్ ఎలా ఉపయోగపడింది, అసలు వారి జాడ సైన్యానికి ఎలా తెలిసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉగ్రముఖ జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లోనే అత్యంత ఎత్తైన మహాదేవ్ పర్వత పరిసరాలలో నక్కినట్లు భారత సైన్యానికి 14 రోజుల క్రితమే సమాచారం అందింది. అయితే ఈ పర్వతం 13,000 అడుగుల ఎత్తుతో ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలని కశ్మీరీ హిందూ సావన్ మాసంలో చాలా పవిత్రంగా చూసుకుంటారు. ఇలాంటి సమయంలోనే ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లుగా తెలియగా సైన్యం వెంటనే అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే వారిపై ఓ కన్నేసింది. ముఖ్యంగా ఉగ్రవాదులు ఎల్ఈటి ఎన్క్రిప్టెడ్ సందేశాల కోసం చైనీస్ రేడియోను ఉపయోగిస్తుంటారు. ఈ విషయం తెలిసిన సైన్యం సదరు పర్వతాల్లో ఇది యాక్టివ్ గా ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలోనే ఆదివారం రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ అయినట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడిలోనూ వీటిని వాడగా ఆ మష్కురులే వీరని భావించారు. దీంతో వెంటనే దాని లొకేషన్ ని చూశారు. అది డాచిగామ్ నేషనల్ పార్క్ లో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ఇక వెంటనే ఆపరేషన్ మహాదేవ్ ని ప్రారంభించారు. సైన్యం, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఉదయం 8 గంటలకే దళాలు డ్రోన్ ద్వారా చిక్కటి అడవి ప్రాంతంలో వెతుకులాట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ముష్కరుల జాడ బట్టబయలైంది. ఉదయం 9 గంటల 30 నిమిషాలకి రాష్ట్రీయ రైఫిల్స్, పారా ఎస్ఎఫ్ కమాండోలతో మహాదేవ్ హిల్స్ వైపు వెళ్లారు. అయితే 10 గంటల సమయంలో పారా కమాండోలు ఉగ్రవాదుల కదలికలని గుర్తించారు. అటవీ ప్రాంతం చిక్కగా ఉండటం, మొత్తం చెట్లతో నిండుగా ఉండటంతో వారంతా పొజిషన్ తీసుకునేసరికి 11 గంటలైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫైరింగ్ మొదలు పెట్టారు. తొలి రౌండ్లలోనే ఉగ్రవాదులకి బుల్లెట్లు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 11 గంటల 45 నిమిషాలకి ఓ ముష్కరుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా మళ్లీ కాల్పులు జరిపారు. చివరికి అతడిని చంపేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల రేడియస్ లో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు చర్యలు చేపట్టారు. 12 గంటల 40 నిమిషాలకి ఉగ్రవాదుల మృతదేహాలని గుర్తించారు. అంతేకాకుండా ముష్కరుల నుంచి అమెరికా తయారీ M4 కార్బైన్, AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్లు, భారీ సంఖ్యలో తూటాలు, అల్ట్రా సెట్లని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుల సంఖ్యలో పహల్గామ్ దాడి మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హషీం మూసా ఉన్నట్లు గుర్తించిన సైన్యం
దేశ ప్రజలంతా సంబరపడ్డారు. అయితే 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన అతను చనిపోయినట్లు తెలుసుకొని భారత సైన్యానికి కృతజ్ఞతలు చెప్పారు.